బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తెలిపారు, కీ సంఘ్ శాఖలో మతం, కులం, వర్గం అనే తేడా లేదని, ముస్లింలు, క్రైస్తవులు సహా ఎవరైనా భారతమాత పుత్రులుగా రావచ్చని పేర్కొన్నారు. అయితే ప్రత్యేక గుర్తింపులు, వర్గభావాలు పక్కన పెట్టి వస్తేనే సామాజిక ఐక్యత సాధ్యమవుతుందని అన్నారు. సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన ప్రసంగించారు. భాగవత్ స్పష్టం చేశారు, ఆర్ఎస్ఎస్ ఏ రాజకీయ పార్టీకి ప్రత్యక్ష మద్దతు ఇవ్వదని, పార్టీలు కాదు విధానాలకు మాత్రమే సంఘ్ మద్దతు ఇస్తుందని, ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనే ఉద్దేశం లేదని చెప్పారు. రామాలయ నిర్మాణానికి కాంగ్రెస్ అప్పుడు మద్దతు ఇచ్చి ఉంటే సంఘ్ కార్యకర్తలు కూడా దానికి ఓటేసి ఉండేవారు అని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ రిజిస్టర్ కాదు అన్న ప్రియాంక్ ఖార్గే వ్యాఖ్యలపై స్పందిస్తూ భాగవత్ తెలిపారు, ఈ సంఘ్ 1925లో ప్రారంభమైందని, బ్రిటిష్ ప్రభుత్వమా లేదా స్వాతంత్రం తర్వాత కూడా సంఘం రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయ్యే చట్టం ఏదీ లేదని చెప్పారు. అయితే ఆదాయ పన్ను శాఖ మరియు కోర్టులు ఆర్ఎస్ఎస్ ను వ్యక్తుల సంఘంగా అధికారికంగా గుర్తించాయని, పన్ను మినహాయింపు కూడా ఇచ్చినట్లు వివరించారు. భాగవత్ ఇంకా చెప్పారు, రిజిస్టర్ కాని అంశాలు చాలానే ఉన్నాయి. హిందూ ధర్మం కూడా రిజిస్టర్ కాలేదు, కానీ అది మన సంస్కృతి, జీవన విధానం అని తెలిపారు.